భారతదేశంలో ఒక 14 ప్రశ్నలు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అటు సుప్రీంకోర్టును కొంత కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో చేసినటువంటి బిల్లులను గవర్నర్ నిర్ణీత గడువులోపు వాటిని ఆమోదించాలి, లేదంటే అవి ఆటోమేటిక్గా బిల్లులుగా మారుతాయి, చట్టరూపంలోకి మారుతాయని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో గవర్నర్ కూడా 3 నెలలలోపే తన నిర్ణయాన్ని వెలువరించాలి అంటూ అటు గవర్నర్ వ్యవస్థకు అటు రాష్ట్రపతి వ్యవస్థకు ఒక కాల పరిమితిని విధించడం జరిగింది. సో గవర్నర్కు రాష్ట్రపతికే రాజ్యాంగాధిపతికే మీరు నిర్ణీత కాలం గింతాన్ని కేటాయిస్తారని చెప్పి ద్రౌపది ముర్ము గారికి కోపం వచ్చింది, ప్రెసిడెంట్ గారికి. ఆమె వెంటనే 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు పంపింది. నాకు ఈ ప్రశ్నలకు సమాధానం మీరు న్యాయ సమీక్ష చేసి పంపండి అని చెప్పి పంపింది. సో వాస్తవానికి తమిళనాడు కాడ రాజుకున్న పంచాయతీ. తమిళనాడు కాడ ఉన్నటువంటి గవర్నర్ గారు తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి బిల్లులను ఆమోదించకుండా అట్లా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ పెట్టడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆశ్రయించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ను ఏది ప్రస్తావనకు తీసుకొస్తూ ఈ బిల్లులను ఆమోదించాల్సిందే నిర్ణీత గడువు లోపల అంటే సుప్రీంకోర్టు ఆడ సాయతికమైనటువంటి సమాధానం ఏం చెప్పిందంటే ఇది ప్రజలకు అవసరమైనటువంటిది, సత్వరమే అవసరమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీరు ఈ 3 నెలల లోపలనే వీటిని ఆమోదించాలి, లేదు అంటే ఆటోమేటిక్గా బిల్లులు మారుతాయి. అంటే అటు స్టాలిన్ గవర్నమెంటు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్నిటికీ సుప్రీంకోర్టు తీర్పు కాపీని యాడ్ చేసి బిల్లులుగా మారిపోయినాయని చెప్పి అయితే ఇది ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు గవర్నర్లను రాష్ట్రపతిని కూడా ఆదేశించగలదా, నిజంగా సుప్రీంకోర్టుకు అంత దమ్ముందా అనేది ఒక విస్తృతమైన చర్చ సాగింది. ఇక ఇటీవల కాలంలో ద్రౌపది ముర్ము గారు కూడా ఇదే అంశం పైన చాలా సీరియస్గా ఒక 14 ప్రశ్నలను ఇక్కడ ఏది సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష కోసం పంపించింది.